వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. మీకు 2026 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు పూర్తిగా ప్రతి ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్పై గైడెన్స్ ఇస్తూ వెబ్ ఆప్షన్స్ పై పూర్తి అవగాహన కల్పించబడుతుంది. మరి ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే మనకు ఎంసెట్ ఫలితాలు అయితే రావడం జరిగింది. ఎంసెట్ పరీక్షలు రాసిన తర్వాత ఎంసెట్ ఫలితాలు మనకు ఈ నెల 15 నుంచి 17 మధ్యలో వస్తాయని చెప్పేసి మన గైడెన్స్ ముందే అయితే తెలియజేయడం జరిగింది. మరి అనుకున్నట్టుగానే చాలామంది విద్యార్థులు పేరెంట్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ఇంత త్వరగా కేవలం 5 నుంచి 7 రోజుల్లోగానే ఎంసెట్ సంబంధించిన ఫలితాలు రావడం నిజంగా శుభసూచకం. ఫలితాలు త్వరితగతిన వెలువరించినందుకు ఎంసెట్ కన్వీనర్ గారికి కేఆర్ గైడెన్స్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి విద్యార్థుల్లో కూడా టెన్షన్ వీడింది. ఒకవైపు మార్కులు వచ్చాయి, మరి ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్లో ప్రధానంగా మన కేఆర్ గైడెన్స్ గ్రూపుల్లో చాలామంది విద్యార్థులు అత్యుత్తమమైన ర్యాంకులు అయితే సాధించగలిగారు. 10,000 లోపు ర్యాంకు చాలామంది విద్యార్థులు 100 నుంచి మొదలుకొని 10,000 లోపు చాలామంది విద్యార్థులు సాధించగలిగారు. చాలా సంతోషం. 10,000 పైన కూడా ఆల్మోస్ట్ మంచి ర్యాంకులు విద్యార్థులు అయితే సాధించగలిగారు. వారందరికీ పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎంసెట్ ఫలితాలు అయితే రావడం జరిగింది. కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు 1,00,000 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు, 1,00,000 పైగా వచ్చిన వాళ్ళు కొంత టెన్షన్ పడుతూ ఉన్నారు. మరి మనం ప్రధానంగా ఎంసెట్లో టాప్ 10, 15, 25 కాలేజ్ లోపు వస్తే కొంతవరకు బెటర్ అని తెలియజేయడం జరిగింది. ఆ కాలేజెస్ లిస్ట్ కూడా మనం గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది. అలాగే టాప్ 50, టాప్ 100 లాస్ట్ వరకు కూడా కాలేజీల యొక్క జాబితా కోర్సు మీకు గ్రూప్స్లో అయితే షేర్ చేయడం జరిగింది. మరి ఒకసారి ఎంసెట్ రిజల్ట్ వచ్చిందంటే చాలామంది మాకు ఎక్కడ కాలేజ్ వస్తుంది అనే దానిపై కూడా విద్యార్థులు పేరెంట్స్ కొంత టెన్షన్ పడుతూ ఉంటారు. మరి దానికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ను కూడా మనం జోడించి దాన్ని చూసుకోమని చెప్పారు. ఆల్మోస్ట్ ఎవరెవరికి ఎక్కడ కాలేజ్ వస్తుందో కూడా పర్సనల్గా దాదాపు ఏ రేంజ్లో రావచ్చనే విషయాన్ని కూడా చాలామంది విద్యార్థులకు తెలియజేశాం. మరి రేపు దాదాపు వచ్చే నెల మొదటి వారంలో జరగబోతుంది, కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతూ ఉంది. మరి అప్పుడు కూడా మీ కేఆర్ గైడెన్స్ ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ మీకు వెబ్ ఆప్షన్స్ మీద సంపూర్ణ సహకారమైన అందిస్తుంది. మరి 10,000 లోపు ర్యాంక్ వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఎలాంటి ఫీజు లేకుండా మీరు 100% ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకోవచ్చు. మరి వాళ్ళే కాకుండా 10,000 లోపు ర్యాంక్ ఉండి ఏ కేటగిరీ వాళ్ళైనా పర్లేదు, మీకు పూర్తి ఫీజు మినహాయింపు ఉంటుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదు. మరి అదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు కూడా మీరు ర్యాంక్ ఎంత వచ్చినా మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే లేదు. మరి అదే రకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా మీ ర్యాంక్తో సంబంధం లేకుండా ఎంత మీ ర్యాంక్ వచ్చినా మీకు ఫ్రీగా చదువుకునే అవకాశం పూర్తి రియంబర్స్మెంట్తో ఉంటుంది. మరి మిగతా వాళ్ళకు 10,000 దాటిన వాళ్ళకు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలుగుతారో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 lakhs, అర్బన్ ప్రాంతాల్లో అయితే 2 lakhs విలువ ఇన్కమ్ ఉంటుందో వారందరికీ 35,000 రూపాయలు ప్రభుత్వం రియంబర్స్మెంట్ రూపంలో మీకు ఇస్తుంది. ఆ 35,000 బోను మిగతా ఫీజు మీరు చెల్లించాల్సి ఉంటుంది. మరి చాలా వరకు ఇది విద్యార్థులకు, ప్రధానంగా మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో లాభదాయకం. కాబట్టి యాస్పిరెంట్స్ అందరికీ మరి కౌన్సిలింగ్కి సంబంధించి కూడా అప్డేట్స్ మీకు వెంటనే అందించడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఏ ర్యాంకుకు ఏ కాలేజ్ వస్తుందనే వివరాలు కూడా మీకు పర్సనల్గా కానీ గ్రూప్స్లో కానీ షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేఆర్ గైడెన్స్ను ఉపయోగించుకుని విద్యార్థులు మంచి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు తెచ్చుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.